స్వాగతం మై ఛానల్ హర్రర్ స్టోరీస్లో ఈరోజు సరికొత్తగా చీకట్లో అడుగులు అనే కథ ఈరోజు మీకు చూడబోతున్నారు. ఇది సాధారణంగా జరిగే కథ. ఇది కొన్నిసార్లు మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం వినకూడని శబ్దాలు వినిపిస్తుంటాయి. కిటికీ బయట గాలి వీచినట్లు, కానీ లోపల అడుగుల శబ్దం వినిపిస్తుంది. కానీ ఎందుకు వినిపిస్తుంది అనేది మనకు అర్థం కాదు. నిజంగా ఎవరైనా ఉన్నారా లేక మన ఊహ అనే సందేహం కూడా మనకు కలుగుతుంది. అలా ఈరోజు మీకు చెప్పబోతున్న కథ కూడా చీకట్లో అడుగులు. ఈ కథ మీ ఊహలకు కదిలిస్తుంది, మీ రాత్రులను భయపెడుతుంది. కొత్తగా సూచనలు ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఈ వీడియోకు లైక్ ఇవ్వండి. రఘు అనే యువకుడు ఇటీవలే పట్టణంలో కొత్తగా ఒక ఫ్లాట్కి మారాడు. ఐటీ జాబ్ చేస్తూ రోజంతా పనిచేసి రాత్రి ఇంటికి వచ్చి ఒంటరిగా ఉంటాడు. ఆ అపార్ట్మెంట్ బిల్డింగ్ చాలా పాతది. రాత్రులు చాలా సైలెంట్గా ఉంటుంది. వాకి లైట్స్ సగం మసకబారిపోయి కూడా ఉంటాయి. రఘు ఎప్పుడు తన ఫ్లాట్కి రాత్రి 10-11 సమయంలో వస్తుంటాడు. ఆయన ఆఫీస్ వదిలేసరికి రాత్రి 10-11 సమయం అవుతుంది. ఆ టైంలో అతను రఘు ఫ్లాట్కి వస్తుంటాడు. ఇది రోజు జరుగుతుంది. ఇలా మొదటి రోజు 2 రోజులు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఓ రోజు అనుకోకుండా భయం మొదలైంది. రాత్రి 12 దాటింది. తన గదిలో రఘు ల్యాప్టాప్పై పనిచేస్తూ కూర్చున్నాడు. అప్పుడే టక్ టక్ అనే అడుగుల శబ్దం వినిపించింది. హాల్లో నుండి వస్తున్నట్లు అనిపించింది. మొదట ఆయన పట్టించుకోలేదు. ఎవరో నడుస్తున్నారు హార్నలో అని అనుకున్నాడు. కానీ 2 నిమిషాల తర్వాత ఆ శబ్దం అతని తలుపుల ముందు ఆగిపోయింది. అతను లేచి తలుపుల వైపు వెళ్ళాడు. తలుపు తీగ ఎవరూ లేరు. మరుసటి రోజు కూడా రాత్రి 12 గంటలకు అదే శబ్దం వినిపించింది. అడుగులు నెమ్మదిగా దగ్గరగా వస్తున్నాయి, తలుపు దగ్గర ఆగిపోతున్నాయి. కానీ తలుపు తెరిస్తే ఎవరూ లేరు. రఘు అనుకున్నాడు, బహుశా నా ఊహలే కావచ్చు, ఒంటరిగా ఉంటున్నాను కాబట్టి భ్రమలు కలుగుతున్నాయి అని అనుకున్నాడు. కానీ 3వ రోజు ఆ శబ్దం వేరేలా వచ్చింది. ఈసారి హాల్లో కాదు, అతని గది లోపలే. రాత్రి లైట్ ఆఫ్ చేసి పడుకున్నాడు రఘు. 1 గంట తర్వాత అతను మెలకు వచ్చింది. ఒక వింత నిశ్శబ్దం. అప్పుడే స్పష్టంగా వినిపించాయి టక్ టక్ మని. ఆ శబ్దం అతని మంచం దగ్గర వచ్చింది. అతని గుండె బలంగా కొట్టుకుంది. అతను లైట్ ఆన్ చేశాడు, కానీ ఎవరూ లేరు. తర్వాత రోజు రఘు భవనం వాచ్మ్యాన్ని అడిగాడు, రాత్రులు ఎవరో హార్నలో తిరుగుతున్నారా అని. వాచ్మ్యాన్ వింతగా చూసి అన్నాడు, సార్, ఆ 3rd ఫ్లోర్లో ఎవరూ లేరు, మీరు ఒక్కరే ఉన్నారు అని అన్నాడు. రాజు కంగారు పడ్డాడు. అయితే నిన్నటి వరకు వినిపించిన శబ్దాలు ఎవరివి? తర్వాత రోజు రఘు ఫ్లాట్ ఓనర్ని కలిసి విషయం చెప్పాడు. ఓనరు అసలు చెప్పడానికి ఇబ్బంది పడ్డాడు, కానీ తప్పుగా అతను తర్వాత చెప్పాడు. ఆ ఫ్లాట్లో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఒక యువతి ఇక్కడ నివసించేది. రాత్రులు ఇంటికొచ్చి లిఫ్ట్లోకి వెళ్తున్నప్పుడు పడిపోయింది. అప్పటి నుంచి కొందరికి రాత్రి అడుగుల శబ్దం వినిపిస్తుందని విన్నాం, కానీ నిజమేదో కాదో మాకు తెలీదు అని ఓనర్ చెప్పాడు. ఆ మాటలు విన్న రఘు వణికిపోయాడు. ఇంతకాలం తాను విన్నది ఆమె అడుగుల శబ్దాలేనా అని మనసు అనుకున్నాడు. అదే రాత్రి రాజు ధైర్యం చేసి తలుపు దగ్గర ఒక కెమెరా పెట్టాడు. 12 గంటలకు మళ్ళీ అడుగుల శబ్దం వచ్చింది. ఆ శబ్దం తలుపు దగ్గర ఆగిపోయింది. రఘు తలుపు తెరిచాడు. మళ్ళీ ఎవరూ లేరు. కానీ కెమెరా రికార్డింగ్ చూశాడు. రికార్డింగ్లో స్పష్టంగా కనిపించింది ఒక నీడ హాల్లో నడుస్తూ అతని తలుపు ముందు ఆగిపోవడం. అది ఒక మహిళ ఆకారం, కానీ ముఖం కనిపించలేదు. రఘు భయంతో ఆ ఫ్లాట్ వదిలి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అరగంటలో తన బ్యాగ్ సర్దుకున్నాడు. అప్పుడే అతని వెనక నుంచి ఒక మృదువైన మహిళ స్వరం వినిపించింది, నువ్వు నా ఇంట్లో ఎందుకు ఉంటున్నావు అని. రఘు ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు, కానీ అక్కడ ఎవరూ లేరు. కానీ నేలపై స్పష్టంగా తడిసిన అడుగుల ముద్రలు. అవి అతని మంచం వైపు నడుచుకుంటూ వస్తున్నాయి. కొన్నిసార్లు మనం వింటున్న శబ్దాలు కేవలం ఊహలు కావు, అవి మనతో ఉన్న మనకు కనిపించని ప్రపంచం నుంచి కావచ్చు. ఇది చీకట్లో అడుగుల కథ. మీరు కూడా ఇలాంటి శబ్దాలు విన్నారా? వింటే కింద కామెంట్లో రాయండి. మేము మీకోసం ఇంకో సస్పెన్స్ఫుల్ కథతో వస్తాము. ఈ వీడియో చూసేందుకు మీకు ధన్యవాదాలు.